హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. మొన్నటి వీడియోలో పెనంని మొత్తం అంతా గీకేసేసి వేడి చేసి అదంతా కూడా చాకుతోటి అట్లకాడతోటి మొత్తం అంతా గీకేసాను కదండి. మళ్ళీ అదంతా కొద్ది రోజులు ఏంటంటే మనం కంటిన్యూగా వాడుతూ ఉంటే చుట్టూతా నలుపు అనేది పేరుకుపోతుంది. అలా అవ్వడం వల్ల ఏంటంటే మనం ఎప్పుడు దోశలు వేసుకున్నా సరే పెనం వేడెక్కిన తర్వాత అందులో నుంచి ఒక బబుల్స్ లాంటివి వచ్చి, అంటే అందులో పేరుకుపోయిన నూనె అంతా కూడా మనం పెనం వేడి చేసిన ప్రతిసారి అది బయటికి వస్తూ ఉంటుంది. అది తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకు నేను ఈ విధంగా 15 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి వేడి చేసిన తర్వాత, అంటే దోశ వేసిన తర్వాత పెనంని ఇలా గీకుతాను, చాకుతో కానీ క్లీన్ చేస్తాను అని షేర్ చేశాను కదా. దాని తర్వాత మనం పెనం చక్కగా కడిగేసి దోశలు వేసుకుంటే అస్సలు దోశలు రావు. చూసారు కదా, ఫస్ట్ దోశ మొత్తం విరిగిపోయింది. ఏంటంటే అలా క్లీన్ చేసిన తర్వాత మనం దాన్ని అంతా బాగా గీకేస్తాం కదా, ఆ స్మూత్నెస్ అనేది అంతా పోతుంది పెనము. ఆ పోవడం వల్ల ఏంటంటే ఇంకా తర్వాత మళ్ళీ దోశ రాదు, ఎంత ట్రై చేసినా కూడా రాదు. బాబోయ్, ఇంకా పాడైపోయినట్టేనా, మళ్ళీ మనకి ఉపయోగపడదా అనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. మరి మీరు ఆల్రెడీ ఇనుప పెనం వాడేవాళ్ళైతే మీకు ఐడియా ఉండే ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే, వాడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే యూజ్ అవుతుందని తర్వాత నేను ఏ విధంగా వాడాను అనేది ఇప్పుడు కంటిన్యూ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. చూసారు కదా, ఫస్ట్ దోశ అయితే రాదు, కానీ ఫస్ట్ ఒక 2-3 దోశల వరకు ఏంటంటే ప్రతిసారి కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయ బాగా మనం దాని మీద రుద్దాలి. ఎంత బాగా ఉల్లిపాయ అప్లై చేస్తే దోశ అంత బాగా వస్తుంది. ఫస్ట్ 2 దోశలు, ఒక్క దోశ విరిగిపోయింది ఫస్ట్ది, తర్వాత రెండో దోశ కొంచెం పర్వాలేదు, మూడో దోశ నుంచి ఇంకా నార్మల్గా దోశలు అయితే వచ్చేస్తున్నాయండి. అంటే పెనం బాగా హీట్ ఎక్కే కొద్దీ అలా కొంచెం నీళ్లు చల్లి తుడుస్తూ ఉల్లిపాయతోటి రుద్దుతూ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి బాగా వేడి చేసి రుద్దుతూ అలా ఒక 2 సార్లు చేసామంటే మళ్ళీ నార్మల్ పెనం లాగానే మనకి సీజనింగ్ అయిపోతుంది. ఇనుప పెనం వాడే వాళ్ళల్లో చాలామందికి ఈ టిప్ అనేది తెలియకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా వాడుతూ ఉంటారు, అదంతా చుట్టూతో నలుపుగా పేరుకుపోతుంది. అది క్లీన్ చేసుకోకపోతే కొన్నాళ్ళకి పాత పెనం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ తీసేసి వేరే కొత్తది కొనుక్కోవాలి అంటే మనం కొనేటప్పుడేమో బోల్డ్ రేట్ ఉంటుంది, మళ్ళీ అది రిటర్న్ ఇచ్చేసి వెయిట్ టు వెయిట్ అంటాడు. అప్పుడు మనకి ఏం పెద్దగా మనీ అయితే రాదండి. పాతది మనం రీసేల్కి మళ్ళీ ఇచ్చి మనం ఏదైనా కొనుక్కోవాలంటే అప్పుడు మనకు అంత అమౌంట్ కూడా రాదు. అలా కాకుండా ఈ విధంగా మనం కనీసం నెల రోజుల్లో ఒక్కసారైనా సరే ఆ పెనంని చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ సీజనింగ్ చేసుకొని వాడుకుంటే ఎప్పటికప్పుడు కొత్త పెనం లాగా ఉంటుంది ఇనుప పెనం అనేది. ఇంకా అది మనకి ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటుంది ఒక్కసారి పెట్టుబడి పెట్టి కొనుక్కుంటే. నేను కొన్నప్పుడు నన్ను అడిగారు కూడా, మీరు ఎక్కడ తీసుకున్నారు భార్గవి అని చెప్పనని. నేను మా ఇంటి దగ్గరలో ఉండే షాప్లోనే తీసుకున్నానండి. 300 రూపీస్ పడింది. 300 రూపీస్కి మనకి ఇంత చక్కగా పెనం అయితే సెట్ అయిపోతుంది కదా, అది ప్రతిసారి మనం మళ్ళీ మార్చుకునే పని ఉండదు అని అయితే అనిపించింది. ఇది కొత్తగా ఎవరైనా మీలో చూసే వాళ్ళకి లేదా వాడుతున్న వాళ్ళకైనా ఒక చిన్న ఐడియా కోసము నేను ఎప్పుడు ఫాలో అయ్యే ఐడియాని షేర్ చేశాను. నాకేంటంటే ఇది వాడగా నాకు కూడా ఈ థాట్ అయితే వచ్చిందండి, ఇలా క్లీన్ చేసుకొని ఇలా యూస్ చేయొచ్చు కదా అని చెప్పి ఆలోచన అయితే వచ్చింది. గత కొద్ది నెలలుగా నేను అదే ఫాలో అవుతున్నాను పెనం కొన్నప్పటి నుంచి కూడా. అందుకే ఇప్పటికీ కూడా ఏంటంటే పెనం అనేది నీట్గా ఉంటుంది, మరి చుట్టూతో పేరుకుపోయినట్టుగా కాకుండా బాగుంటుంది. టిప్ ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకా టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దోశలు వేసి ఇచ్చేసాను. తర్వాత ఇంకా కంటిన్యూగా వంట చేసేస్తున్నానండి. కుక్కర్లో ముందు కందిపప్పు పెట్టాను, తర్వాత అరటికాయలు పెట్టాను. దానిపైన గిన్నెలో దోసకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, తోటకూర, కొద్దిగా చింతపండు కూడా వేసేసి మొత్తం పెద్ద కుక్కర్లో సెట్ చేసేసాను. పప్పు కూర అట్ ఏ టైం అయిపోతాయి కదా అని చెప్పనని. అరటికాయ కూర ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ రెసిపీతో షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. అలాగే చాలామందికి అరటికాయ కూర అంటే ఇష్టంగా తినరు, అలాంటి వాళ్ళకు కూడా నచ్చుతుంది. పైగా మా ఇంట్లో ఏంటంటే రెగ్యులర్గా అరటికాయ అనేది ఎక్కువగానే వస్తూ ఉంటాయి, యూస్ చేస్తూ ఉంటాము. ఎప్పుడు ఒకే విధంగా ఫ్రై కానీ కూర కానీ చేస్తూ ఉంటే పిల్లలకి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. అందుకే నేను అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కొంచెం వెరైటీగా చేసి పెడుతూ ఉంటాను. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు ఇక్కడ మూకుడు పెట్టి పోపు అయితే వేయించేసానండి. నూనె వేడెక్కిన తర్వాత మెంతులు, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ,
అలాగే కరివేపాకు వేసేసి ఒకదాని తర్వాత ఒకటిగా వేసుకుంటూ పోపు అంతా వేయించేసాను. ఉప్పు పసుపు వేసి దింపేసానండి. అది కొబ్బరి పచ్చడికి. ఇంకా కొబ్బరి చింతపండు కూడా నానబెట్టాను ఆల్రెడీ. ఆ పోపు అంతా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవడమే. ఇంకా అది ఈలోపు కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది. వెయిట్ దిగిన తర్వాత ఇంక ఇందులో అన్నీ తీసి బయట అయితే పెడుతున్నాను. ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చే వరకు కొంచెం కుక్కర్ కూడా చల్లారింది. అరటికాయ కానీ పప్పే కానీ ఇవన్నీ కూడా కొంచెం చల్లారాయి అన్నమాట. ఇంకా అవన్నీ కూడా తీసేసి ఇంకా 1 by 1 పోపులు వేసేస్తే త్వరగా వంట కూడా కంప్లీట్ అయిపోతుందండి. ఈ ఎండాకాలం అసలు 10 అయ్యిందంటే ఇంకా వంటింట్లో ఉండాలనిపించట్లేదు. పైగానే ఈ 2-3 రోజుల నుంచే బాగా ఎండలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. మరి నాకే అనిపిస్తుందా ఇలాగా, అందరికీ అలా అనిపిస్తుందా నాకైతే అర్థం కాదు. ఒక్కొక్కసారి బోల్డ్ వేడిగా ఉంటుంది. అందుకే ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడే నేను అదే చేత్తో వంట కూడా చేసేస్తాను. కంటిన్యూగా వంట చేసేసి 10 వరకు అన్ని ఐటమ్స్ చేసి పక్కన పెట్టేసేసుకుంటే కావాలంటే రైస్ నిదానంగా వేడిగా వండుకోవచ్చు. లేదా ఎండాకాలమే కదా పెట్టేసినా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పి ఫస్ట్ నేను వంట కంప్లీట్ చేసేస్తున్నానండి. తర్వాత పై పనులు ఏమున్నా ఇటు వచ్చేసి చేసుకోవచ్చు. కాసేపు ఫ్యాన్ కింద కూర్చొనైనా రిలాక్స్ అవ్వచ్చు. కానీ వంట 11-12 మొదలు పెట్టుకుంటే అప్పటికే ఎండ చాలా వచ్చేస్తుంది, వేడిగా ఉంటుంది. అస్సలు కిచెన్లో ఉండలేకపోతున్నాను నా వరకు నేనైతే. మరి మీ ప్రాంతంలో మీకు ఎలా ఉంది, మీ ఏరియాలో ఎండలు ఎక్కువగా ఉన్నాయా, ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్లు అయితే చెప్పండి. మనం కామెంట్ల ద్వారానే కదా మాట్లాడుకుంటుంటాము. ఇంక ఇక్కడైతే పప్పు పోపు పెట్టేశానండి. ఫస్ట్ అదే పచ్చడి వేయించాను కదా, ఆ పచ్చడి పోపు తీసేసి అదే మూకుట్లో పప్పు పోపు అయితే వేయించాను. నూనె వేడెక్కాక ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర వేసేసి ఎండుమిరపకాయలు, ఇంగువ, అన్నీ కరివేపాకు వేసుకొని తర్వాత వెల్లుల్లిపాయలు కూడా చితక్కొట్టి వేశాను. తర్వాత ఇంగువ కూడా వేసి ఆ పోపు అంతా బాగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా తోటకూర, దోసకాయ వేసేసి అదే చింతపండు రసం కూడా వేసి కొద్దిగా ఉప్పు, పొడి కారము వేసేసానండి. ఇంకా ఉప్పు పసుపు ఇవన్నీ కామన్. కారం మీకు టేస్ట్ని బట్టి వేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము, పోపులో ఎండుమిరపకాయలు కూడా వేసాము. పప్పు చాలా బాగుంటుందండి. ఇంకా పోపు అంతా వేగాక ఈ మనం ఉడికించుకున్న ఆకుకూర అన్నీ వేసుకొని ఒక ఉడికొచ్చాక కందిపప్పులో వేసేసి అది సిమ్లో పెట్టేసి కాసేపు ఉడికించుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా అరటికాయ కూర అయితే చేస్తున్నాను. ఇంకా అరటికాయ కూర కోసం మనం ఉడికించి పెట్టుకున్నాం కదా కుక్కర్లో అరటికాయ, దాన్ని చాలా వరకు అంటే ఎంత సైజు చిన్న ముక్కలు కావాలో కూరకి మీరు చూసుకోండి, మీ టేస్ట్ని బట్టి ఆ సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కుక్కర్లో పెట్టడం వల్ల ఏంటంటే అరటికాయ కూడా త్వరగా ఉడుకుతుంది, మనకి పని సేవ్ అవుతుంది. మనం కుక్కర్ ఎక్కించినప్పుడు ఇంకో పని ఏదైనా చేసుకోవచ్చు. అదే ముందు కూరని మూగుడులో వేసేస్తే అది మధ్య మధ్యలో వచ్చి కలుపుతూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి కదా. మనకి ఏదైనా కొంచెం పని ఉన్నప్పుడు ఒక పక్క వంట చేసుకుంటూ ఇంకేదన్నా మనం ఇంట్లో పని చేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయొచ్చు. లేదు కాస్త టైం ఉంది, చూసుకోగలము, చేసుకోగలము అంటే డైరెక్ట్గా పచ్చి ముక్కల్ని తరిగేసేసి ఈ విధంగా నూనెలో ఆవాలు, జీలకర్ర, ఉప్పు పసుపు వేసి పోపు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు పసుపు వేసేసుకొని ఈ అరటికాయ ముక్కల్ని ఇందులో వేసేసి వేయించుకోవాలండి కాసేపు. మీ టైం అడ్జస్ట్మెంట్ని బట్టి మీరు పచ్చి ముక్కలే వేసుకుంటారో లేకపోతే ఇలా ఉడికించి వేసుకుంటారో అనేది మీ ఇష్టము. నేనేంటంటే ఆ కుక్కర్ అయ్యే టైంలో నేను వేరే పనులు చేసుకుంటాను. బట్టలు ఏమైనా ఉతికేవి ఉంటే చూసుకోవడము, లేకపోతే ఆరేసే ఉంటే చూసుకోవడము, ఒకవేళ ఇంట్లో ఏమన్నా ఇంకా వేరే చిన్న పనులు ఉంటే అవి చేసుకుంటూ ఉంటాను. అందుకే ఇవాళ అయితే కొంచెం పని ఉందని చెప్పి నేను కుక్కర్లో పెట్టేశాను అరటికాయ అనేది. ఒకేసారి పప్పు కూర అయిపోతుందని చెప్పి పచ్చి ముక్కలైనా సరే మనం వేసి నూనెలో ఉప్పు పసుపు వేసి మూత పెట్టైనా మగ్గించుకోవచ్చు. మీ ఇష్టం, అది మీ వీలుని బట్టి చేసుకోవచ్చు. ఇంకా అదైతే వేగుతోంది అరటికాయ. ఈలోపు మిక్సీ జార్లో కొంచెం నేను ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు గ్రైండ్ చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను కదండి, మొన్నటి వీడియోలో షేర్ చేశాను కదా. ఆ పొడి వేస్తే వంట చాలా టేస్టీగా ఉంటుందండి. అది ఎంత క్వాంటిటీ వేశాను ఏంటి అనేది ఎవరైనా చూడాలనుకుంటే ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, లాంగ్ వీడియోస్లలోనే ఉంది. ఆ ఒక్క పొడి వేస్తే చాలండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది వంట అనేది. అది కూర క్వాంటిటీని బట్టి నేను 1.5 స్పూన్ వేశాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయి, పచ్చికారము, అదే ఎర్రకారం అంటాం కదా కూరల్లో వేసుకునేది, అది వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసానండి. ఈ ఉల్లికారంని ఈ అరటికాయ ముక్కలు అనేవి 70% వేగిపోయాయి. ఆల్రెడీ 100% ఉడికినవే, కుక్కర్లో పెట్టినవి. కొంచెం వేయించాను కాస్త క్రిస్పీగా ఉండడానికి కోసం అని చెప్పి వేయించాను. ఎలాగో మనం అరటికాయ కూర చేస్తే చల్లారిన తర్వాత అది గట్టిపడిపోతుంది కూర అనేది, అది మెత్తగా
పెద్దగా ఏం ఉండదు మనకి. ఎంత బాగా చేసినా సరే అరటికాయ కూర అనేది చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడిపోతూ ఉంటుంది. కానీ ఇలా ఉల్లికారం పెట్టి చేసుకున్నామంటే మనకు ఆ ముక్క అనేది కొంచెం క్రిస్పీగాను ఉంటుంది, అంటే కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి తినడానికి కూడా బాగుంటుంది టేస్ట్. మాకు అరటికాయలు కొంచెం ఇంట్లో ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి నేను పిల్లలకి నచ్చే విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా డిఫరెంట్గా ఐటమ్స్ అయితే చేస్తూ ఉంటాను. ఇంతకుముందు నేను పోస్ట్ చేసిన వీడియో కూడా అరటికాయ కూర వీడియోలకి నాకు మంచి కామెంట్స్ అయితే వచ్చాయండి. భార్గవి చాలా బాగుంది అని చెప్పి, భార్గవి గారు నేను ట్రై చేశాను, కూర చాలా బాగా కుదిరింది, మా ఇంట్లో అందరికీ నచ్చింది అని చెప్పి ఈ విధంగా కామెంట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు కూడా వీడియోలో షేర్ చేసినట్టుగా తప్పకుండా మీరైతే అరటికాయ ఉల్లికారం కూర చేసి చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్. ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపేసి దింపేశాను. ఇంకా పప్పు కూర కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. పప్పు కూడా చాలా బాగుంది, తోటకూర దోసకాయ కాంబినేషన్ కూర పప్పు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇంకా భోజనాలు అయితే చేసేసాము. చేసేసిన తర్వాత ముందు రోజు డీమార్ట్కి వెళ్ళొచ్చాం కదా నైట్, ఇంకా బట్టలన్నీ కూడా తీసి ఎక్కడక్కడ పెడదాము అంటే ఇంకా నేను అన్నాను, ఏమండి ఒకసారి బట్టలన్నీ చెక్ చేసుకోవచ్చు కదా మీరు ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పనని. టైట్ అయిపోయినవి అవి ఏమైనా ఉంటే తీసేసేయచ్చు కదండి, ఎందుకు ఊరికే ఆ షెల్ఫ్లో పెట్టుకొని ఉండడము అని చెప్పనని అంటే మా వారు కూడా ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చింది. సరే కొత్త బట్టలు తెచ్చుకున్నాం కదా, సరే అయితే ఒకసారి ఉండు షెల్ఫ్ అంతా కూడా చదివేద్దామని చెప్పి ఈరోజు మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత పడుకోకుండా మొత్తం బట్టల షెల్ఫ్ అంతా కూడా తీసేసి ఇంకా ఆయనకి ఏవైతే అవసరం ఉన్నాయి బట్టలు పాతవి ఆల్రెడీ అంటే ఎక్కువ ఉండవు తనవి, అసలు షెల్ఫ్ మొత్తం నా బట్టలే ఉంటాయి. ఆయనవైతే ఆ షెల్ఫ్లో ఏదో కాస్త 2 షెల్ఫ్ల్లో హాఫ్ షెల్ఫ్ కూడా ఉండవు ఆయన బట్టలు. ఇంకా మిగిలిన మొత్తం 1.5 షెల్ఫ్ పైన మొత్తం అన్నీ నా బట్టలే ఉంటాయి. ఇంకా అవన్నీ కూడా తీసేసి చూసుకున్నారనమాట, ఏమైనా తీసేసే ఉంటే తీసేద్దాము అని. ఆల్ట్రేషన్ అంటే అంతకుముందు పెద్దదిన కొన్నారు షర్ట్స్, ఇలాగే మాటల్లో అనుకుంటే తను బుక్ చేసింది అనమాట వెంటనే. అవేంటంటే కొంచెం బాగా పెద్ద సైజు వచ్చేసాయి ఆన్లైన్లో బుక్ చేసిన షర్ట్స్, అవి ఆల్ట్రేషన్ చేయించుకోవాలి. బాగున్నాయి కదా అని చెప్పనని ఉంచేసుకున్నారు, ఇంకా రిటర్న్ పెట్టలేదు. కాకపోతే అవి ఆల్ట్రేషన్ చేయించాలి. ఇంకా అవి వదిన కొన్నవే కాకుండా చొక్కాలు బాగున్నాయి అని చెప్పి మళ్ళీ వెంటనే మా వారు కూడా అప్పుడు బుక్ చేసుకున్నారు. ఆ 2 షర్ట్లు ఈ 2 షర్ట్లు కొత్తగా ఉన్నాయి కానీ వేసుకోవట్లేదు, ఏమంటే లూజ్గా ఉన్నాయి, అవి ఆల్ట్రేషన్ చేయించాలి అని అలాగే పక్కన పెట్టేశారు. ఇంక ఈసారి కృష్ణ మాత్రం బాగా గొడవ చేశాడు, నాన్న ఎలాగైనా సరే ఆల్ట్రేషన్ చేయించుకొని నువ్వు ఆ చొక్కాలు వాడేసయ్యి అని చెప్పనని. ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా పెద్దగా అయ్యే వరకు అండి వాళ్ళు ముగ్గురు మగపిల్లలు అవడంతో వాళ్ళు ముగ్గురు ఒకే విధంగా ఆలోచించడము మాట్లాడుకోవడము ఇలా ఉంటుంది. ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంటుంది బాయ్స్ హాస్టల్లో నేను ఒక్కదాన్ని ఏమన్నా ఉంటున్నానా అనే ఫీలింగ్ నాకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కబుర్లు చెప్పుకోవడము, వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండడము, బట్టల గురించే కానీ ఏదైనా జోక్సే కానీ వాళ్ళు ముగ్గురు వేసుకుంటూ అలా కూర్చొని ఉంటే నేను ఒక్కదాన్నే పిచ్చిమాలోకంలా అలా ఇలా చూస్తూ ఉంటాను అని అనిపిస్తుంటుంది. అదే ఒక్కొక్కసారి అలా డౌట్ వస్తుంటుంది, బాయ్స్ హాస్టల్లో తిరుగుతున్నానా నేను అని చెప్పనని. మళ్ళీ నాకే నవ్వు వస్తుంది, ఏంటి ఇలా అనుకుంటున్నాను, నా పిల్లలతో నాకు బోర్ ఏంటి అని చెప్పి మళ్ళీ ఏవో కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము. మొత్తం మీద ఏంటంటే ఇంకా బట్టలన్నీ కూడా ఆయన వేసుకొని చూసి ఇంకా అన్నీ సెట్ చేసుకున్నాము. ఇవి వచ్చేసి డీమార్ట్లో నిన్న తీసుకున్నాం కదా కొత్త షర్ట్స్, అవి కూడా ఒకసారి అక్కడ అంటే ఆయన ట్రయల్ రూమ్లోకి వెళ్ళి చూసుకొని వేసుకొని తెచ్చేసుకున్నారు. మాకు తెలియదు కదా, ఒకసారి వేసుకోండి చూద్దాము అని చెప్పనని మా వారిని విసిగిచ్చేసి మొత్తం మీద ఇద్దరమును ఇంకా ఆ చొక్కాలన్నీ కూడా వేపించామండి. టీషర్ట్స్ తీసుకున్నారు, ఒక 4-5 తీసుకున్నారు టీషర్ట్స్, అంటే డైలీ ఈవినింగ్ టైమ్స్ వేసుకోవడానికి అలాగా ఇంట్లో ఉన్న వేసుకోవడానికి. మామూలు ఫార్మల్ షర్ట్స్ కూడా 2-3 తీసుకున్నారు, ఫార్మల్ 2 అనుకుంటాను ఫార్మల్ షర్ట్స్ తీసుకున్నారు. మొత్తం మీద బట్టల దుకాణం అంతా కూడా ఇంకా ఎక్కడక్కడ సెట్ చేసేసి తీసేసేవన్నీ కూడా తీసేసాము. మా వారి బట్టలతో పాటు పిల్లల షెల్ఫ్ కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసాను. జీవన్వి కూడా చాలా బట్టలు పొట్టయిపోయాయండి ఈ మధ్యకాలంలో. 10th తర్వాత సడన్గా పిల్లలు హైట్ అయిపోతున్నారు. జీవన్ కూడా అలాగే సడన్గా 10th తర్వాత కొంచెం మళ్ళీ హైట్ అయ్యాడు. మంచి బట్టలు ఉన్నాయి, ఆల్రెడీ 2 months బ్యాకే తీసి అన్నీ ఇచ్చేసాను వేరే వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ కొంచెం వాడు హైట్ అయిపోయి కొన్ని బట్టలు పొట్టయిపోయి మళ్ళీ షెల్ఫ్ అంతా ఎందుకు అనవసరంగా పెట్టుకొని వాటిని అలా పెట్టి పాడు
చేసి పడేయడము. ఎవరికన్నా ఇప్పుడే ఇచ్చామనుకోండి బాగున్నప్పుడే వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా, వేసుకుంటారు కదా ఎవరో ఒకళ్ళు అని చెప్పి ఇంకా అవన్నీ కూడా తీసేసాము. మళ్ళీ అవి కూడా వాడి బట్టలు కూడా అన్నీ క్లీన్ చేసేసి ఇంకెక్కడొక్కడైతే వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఈలోపు టీ టైం అయ్యింది. ఇంకా నేను టీ పెడదామని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చేసాను. మధ్యాహ్నము కాసేపు ఇంకా బట్టల పని వాళ్ళు ముగ్గురు చూసుకుంటున్నారు. చెప్పాను కదా, వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళు ముగ్గురు చూసుకోవడము, వాళ్ళు ముగ్గురు మాట్లాడుకోవడము, ఇది బాగుందా అది బాగుందా అని చెప్పని నేను పక్కకు వచ్చేసాను. ఇంకా వచ్చేసి సినిమా పెట్టుకొని చూస్తున్నాను ట్యాబ్లో. కొత్తగా వచ్చింది కదా తమన్నాది సినిమా, అది పేరు గుర్తు రావట్లేదండి, సినిమా పేరేంటో. అది ఆ సినిమా అనమాట. పార్ట్ 2 అట ఇదేదో. తమన్నా అందులో అఘోరీ క్యారెక్టర్ చేశారు. సరే చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పనని డౌన్లోడ్ చేశారు. సరే చూస్తాను. మా వారు ఆల్రెడీ ఉదయం రాగానే చూసేశారు, గుడి నుంచి రాగానే. ఇంకా నాకు చెప్పారు, నువ్వు చూసిన వెంటనే డిలీట్ చేసేసాయి అని చెప్పారు. కొన్ని సినిమాలు ఏంటంటే పిల్లలతో కలిసి చూసేవి ఉంటాయి, కొన్ని సినిమాలు అసలు పిల్లలు చూడొద్దులే అని అనిపించే సినిమాలు ఉంటాయి కదా, కొన్నేమో పిల్లలతో కలిసి చూడొచ్చు అనేలా ఉంటాయి. కాబట్టి ఈ 3 కేటగిరీలో ఉన్న సినిమాలని మేము ఏం చేస్తామంటే పిల్లలతో చూడొచ్చు అన్నవి మాత్రమే చూస్తాము. కొన్ని మరీ అగ్లీగా ఉంటాయి, పిల్లలతో చూడలేని ఉంటాయి, డైలాగ్లే కానీ కొన్ని సీన్సే కానీ ఇంకా అట్లాంటివి ఏంటంటే అంటే కొంచెం చిన్న పిల్లలు అయినా సరే కొన్ని అలా చూడలేం కదా, అట్లాంటివి ఏంటంటే మేము చూసేసి వెంటనే డిలీట్ చేసేస్తాం. నేను ఇలా కిచెన్లో పని చేసుకుంటూ చూస్తాను, మా వారు ఆయనకు వీలైన టైంలో ఆయన చూసేసి ఇంకా వెంటనే అది డిలీట్ చేసేస్తామన్నమాట. ఇంకా పిల్లలు చూసేలా ఉండదు. వాళ్ళకి చెప్తాము, ఒకవేళ ఉన్నా కూడా మీరు చూసే సినిమాలు కాదు అవి, మీరు చూడకూడదు అని చెప్తే వాళ్ళు కూడా అసలు ఇంకా దాని జోలికే వెళ్ళరు. అదేంటంటే మనం చెప్పే విధానంలోనే ఉంటుంది అని నేను అనుకుంటూ ఉంటాను. ఇంకా మొత్తం మీద నేను ఆ సినిమా చూస్తూ అంటే చాలా వరకు స్కిప్ చేసేస్తూ చూశానులేండి, పూర్తిగా చూడలేదు. అయిపోయింది, ఒక గంటలో మొత్తం సినిమా చూసేసాను. టీ పెట్టేశాను సినిమా చూస్తూనే, ఇంకా టీ కూడా తాగేశాను. మా వారేమో గుడికి బయలుదేరారు. ఇంకా తర్వాత బట్టలన్నీ కూడా తీసేసాను. ఏంటో అసలు పొద్దున ఎంత ఎండగా ఉంటుందో, 10ంటికే అంత బోల్డ్ ఎండ వచ్చేస్తుంది, వేడెక్కిపోతుంది. సాయంత్రం ఏమో ఇట్టే చల్లగా అయిపోతుందండి. చాలా తొందరగా మబ్బు వేసేసినట్టుగా అనిపిస్తుందా అని అనిపిస్తుంది. అలాని వర్షము రావట్లేదు. పొద్దున పూట మాత్రం విపరీతమైన వేడిగా ఉంటుంది. ఇంకా సాయంత్రము ఆయన గుడికి వెళ్ళిన తర్వాత నేను ఈ బట్టలన్నీ తీసేసి ఇంకా బట్టల పని అంతా మడతలు పెట్టేశాను. బట్టలు కూడా తెచ్చేసి అన్ని మడతలు పెట్టేసేసి పిల్లలకి చెప్పాను, అరే ఎక్కడొక్కడ పెట్టుకోండర్రా అని చెప్పేశాను. తర్వాత ఇక్కడేమో బియ్యం ఉన్నాయి కొన్ని బాగు చేసుకోవాల్సినవి, అవి ఈ బల్ల మీద పెట్టేశారు. ఇంకా అవి ఏంటంటే ఇంకా అలాగే ఉండిపోతాయి ఈ బల్ల మీద. ఈ బల్ల నేను క్లీన్ చెయ్యను, మళ్ళీ దీని మీద ఏదో ఒకటి పేర్చను, అది ఇంకా అలాగే ఉండిపోతుంది. సరే ఇవాళ ఎలాగైనా సరే కాసిన బియ్యము క్లీన్ చేసేద్దాము, వాడుకోవడానికి వచ్చేస్తాయి కదా అని చెప్పి ఇంకా బియ్యంలో ఉండే పువ్వుల రెక్కలు అవి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసాను. తీసి ఒకసారి బాగా చెరిగేసేసి అన్నీ కూడా డబ్బాలో పోసి పెట్టేశానండి, పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకా టవల్స్ అన్నీ కూడా దులిపేసేసి ఒకసారి దండం మీద ఆరేసేస్తే కాస్త అవి ఆరిపోతాయి అని చెప్పి ఇంకా అదంతా కూడా క్లీన్ చేసేసాను. తర్వాత ఈ బల్లంతా కూడా చీపురు పెట్టి ఊడ్చేసి మొత్తం నీట్గా తుడిచి పెట్టేశానండి. మొన్న ఎలా చేశానో అలాగ మొత్తం అంతా కూడా క్లీన్ చేసి పెట్టాను. మళ్ళీ చెప్పాను, ఈ బల్ల మీద మళ్ళీ అన్నీ పేర్చారంటే మాత్రం చూడండి ఊరుకోను, ఇదిగో మళ్ళీ ఇవాళ కూడా మొత్తం క్లీన్ చేశాను అని చెప్పి మళ్ళీ పిల్లలకి చెప్పాను, మా వారికి చెప్పాను. ఊరికే అన్ని సామాన్లు తెచ్చేసి బల్ల మీద అలా పెట్టకండి అని చెప్పనని. ఇప్పుడైతే ఇంకంతా కూడా తీసి బియ్యం అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశాను కదండి. అంటే కొంచెం ఒక మోస్తరుగా దొడ్డు బియ్యంలా ఉన్నాయి. ఇంక ఇవేంటంటే దోశకి కానీ లేకపోతే ఇంకేదన్నా వాడుకోవచ్చు కదా అని చెప్పనని ఇంక అది క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. రైస్ అనేది ఎక్కువగా అయితే దోశకి యూజ్ చేసేస్తాను, లేదా పొంగల్ చేసినప్పుడు ఇట్లా ఏదన్నా అంటే పెరుగన్నము దద్దోజనం చేసుకున్న, పొంగల్ చేసుకున్న, ఇవేంటంటే మరీ రేషన్ బియ్యం లాంటివి అయితే కాదు, కానీ ఓ మోస్తరుగా లావుగా ఉన్నాయి బియ్యము. ఇంకా అవి బాగు చేసేసాను. మారేడికాయ చూసారు కదా, మొన్న ఆల్రెడీ అంతకుముందు చూపించాను మీకు. ఇంకా కాస్త ఎండాలి కాయ అనేది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా ఆ సంచి బియ్యం మాత్రం కొంచెం రాళ్ళు ఉన్నాయి అందులో, అది కొంచెం తీరుబడిగా ఏరాలి. అంటే మట్టివి చిన్న మట్టి బిళ్ళలు ఉన్నాయి, చిన్న రాళ్ళు, అవి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఆ బియ్యం ఏరాలంటే ఇంకా మళ్ళీ చీకటి పడిపోతుంది, వద్దులే అవి తర్వాత చూద్దాము అని చెప్పి ఆ ఒక్క బ్యాగ్ ఇంకా పక్కన పెట్టేశాను. రేపో ఎల్లుండో చూసి నెమ్మదిగా మధ్యాహ్నం పూట కానీ ఇలాగే సాయంత్రం పూట కానీ బాగు చేసేసుకుందాము ఆ బియ్యం కూడా అని అనుకున్నాను. అవేంటంటే దంపుడు బియ్యం, అవి
అవి కొంచెం అందులో మట్టి బెళ్ళలు ఉంటాయి, అంటే పాలిష్ లేని బియ్యము, సన్న బియ్యంగానే ఉంటాయి కానీ కొంచెం మట్టి బెళ్ళలు ఉంటాయి. ఇంకా అది క్లీన్ చేయాలి. సరే ఇంకా ఆ పని రేపు చేద్దామని ఇంకా అక్కడికే టైం అయిపోయిందని చెప్పి ఇంకా మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఎందుకంటే ఇంకా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి. మళ్ళీ వెంటనే అందరేమో కానీ మా జీవన్ మాత్రము వచ్చేస్తాడు, అమ్మ ఆకలేస్తుంది ఏం చేస్తున్నావు చేసావా అని అంటుంటాడు. అన్నీ ప్రిపేర్ చేసి ఇవన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకునే లోపే ఒక అరగంట పైన టైం పడుతుంది. కాబట్టి నేను ఈ పనులన్నీ చేసుకొని రెడీగా పెట్టుకుంటే వేసేసేయచ్చు అని అయితే ఇంకా ముందు పన్నీరు, క్యారెట్, ఆనియన్ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. చట్నీ ఏమో పొద్దున కొబ్బరి పచ్చడి చేశాను కదా, అది ఉంది కదా, ఆ చట్నీ నంచుకుంటారంటే లేదు పల్లీ చట్నీ చేయాల్సిందే అంటే సరే కొంచెం పల్లీ చట్నీ కూడా చేసేసి పెట్టాను. తర్వాత ఇంకా దోసపిండి కూడా తీసి గిన్నెలోకి కొంచెం పల్చని చేసి పెట్టుకున్నానండి. మా వాడు అల్లరి చూసారు కదా, వాడు గినక కాస్త హుషారుగా ఉంటే ఇదిగో ఇలా డ్యాన్సులు వేస్తూ ఉంటాము ఇద్దరమును. బట్టలన్నీ కూడా తీసానని చెప్పాను కదా, ఇంకా అందులో ఒక మంచిది మడి పంచ కూడా తీసి దండం మీద వేసుకున్నారు పిల్లలు. అంటే వంటింట్లో మీరు ఎప్పుడు దండం మీద బట్టలు చూస్తూ ఉంటారు, కొంతమంది నాకు కామెంట్ కూడా చేస్తూ ఉంటారు వంటింట్లో బట్టలు ఉన్నాయేంటి అని చెప్పి. అవేంటంటే పూజ అప్పుడు కట్టుకుంటారండి పిల్లలు, పొద్దున పూట సంధ్యావందనం చేసుకుంటారు కదా అప్పుడు కట్టుకునే బట్టలు అవి బాగున్నాయి అని చెప్పి ఇంకా అవి రెండు తెచ్చి దాని మీద వేసుకున్నారు కట్టుకోవడానికి అని. ఇంక ఇక్కడైతే నేను దోశలు వేయడం స్టార్ట్ చేసేసాను. దోశ వేసి దాని మీద పన్నీరు, క్యారెట్ తురుము, అలాగే కొత్తిమీర ఇవన్నీ చల్లేసి కొంచెం పొడి కారం చల్లానండి. పొడి కారం చల్లి పైనుంచి బాగా నూనె వేసి దోశ కాలిస్తే చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తిన్నా కూడా పొడి కారం చల్లుకొని తింటే, లేదంటే కనుక మళ్ళీ దోశ వేసేసుకొని మనం పొద్దున నేను ఆల్రెడీ ఉల్లికారం పొద్దున చేసినప్పుడే కొంచెం ఎక్కువగా చేసి పెట్టేసుకున్నాను. కూరలోకి అరటికాయ కూరలోకి వేశాక మిగిలింది తీసి పక్కన పెట్టేశాను. ఆ ఉల్లికారం వేసేసి ఒకసారి బాగా స్ప్రెడ్ చేసి దోశ మీద సేమ్ యాజ్ టీజ్గా మనం తురిమి పెట్టుకున్న పన్నీర్ తురుము, అలాగే ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసి చక్కగా నూనె వేసి కాల్చేసుకుంటే మంచి టేస్టీగా యమ్మీగా ఇంట్లోనే పన్నీర్ దోశ అయితే రెడీ అయిపోతుందండి. బయటికి వెళ్ళి మనం ఒక్క దోశ తింటే మనకి 50 రూపీస్ 70 రూపీస్ తక్కువ లేదు. ఇంకా కాస్త ఓపిక తెచ్చుకొని ఆలుగడ్డ కూర చేసి ఈ దోశ మధ్యలో పెట్టేసి సేమ్ ఇదే విధంగా పన్నీర్ తోటి దోశ వేసేసుకున్నామంటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. మా వారు పిల్లలు చక్కగా దోశలు అయితే ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తిన్నారండి. వాళ్ళు తినడం చూస్తే నాకు కడుపు నిండిపోతుంది. తర్వాత నేను కూడా దోశ వేసుకొని తినేసేసి కిచెన్లో పనంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా వచ్చి తలుపేసేసుకొని ఈ గదిలో కూర్చొని ఫ్యాన్ కూడా వేసుకోకుండా కూర్చొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మీరు అన్నారు కామెంట్లలో, భార్గవి వీడియో తీసేటప్పుడే డైరెక్ట్ మాట్లాడేసేసేయచ్చు కదా, మళ్ళీ వేరేగా వాయిస్ ఓవర్ ఎందుకు, నీకు టైం కలిసి వస్తుంది కదా అని చెప్పి కొంతమంది నాకు కామెంట్ కూడా చేశారు. కానీ అలా ఇవ్వాలంటే కొంచెం చప్పుళ్ళు వస్తాయండి. ఆ చప్పుళ్ళు రావడం వల్ల ఏంటంటే డిస్టర్బెన్స్గా వస్తుంది వీడియో అనేది. అది నాకు కుదరదు అలా చేయడము. అందుకే నేను తర్వాత మ్యూట్ చేసి వీడియో మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. అది కూడా నైట్ టైం ఇస్తాను, ఎలాంటి చప్పుళ్ళు లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా ఒక్కదాన్నే కూర్చొని ఆఖరికి ఫ్యాన్ చప్పుడు కూడా లేకుండా వాయిస్ ఓవర్ అయితే ఇస్తానండి. ఇంక ఇది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళి పడుకుంటాను. ఒక్కొక్క రోజు అయితే డబల్ ట్రిబుల్ వాయిస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మిస్టేక్స్ రావడంతో డిలీట్ చేసి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. 12-12:30 కూడా అయిపోతూ ఉంటుందండి ఒక్కొక్క రోజు అయితే. కానీ ఈ పని కంప్లీట్ చేసుకుంటే కానీ నేను నెక్స్ట్ డే వీడియో అప్లోడ్ చేయలేను కదా. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.